రామ్జీ మఠం. అతిరామ్జీ మఠం అంటే తుమ్మలగుంటలో మొత్తం ఆక్యుపైడ్ సార్. అది ప్రతి ఇల్లు ఆక్యుపైడ్ అయ్యాడ. అది మొత్తం వీలేగా చేసింది. మీరు ఎక్కడ చూసుకోండి వరుసగా క్లోజ్ చేద్దాం సార్, టైం అవుతుంది. సప్తగిరి ప్రసాద్ గారు, ఏంటి చంద్రబాబు నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చూసి పారిపోయారంట, మరి ఏంటి మీకేదో అక్కసు ఆయన ఎదగడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు పెట్టిన క్యాండిడేట్ చేతిలో 40,000 ఓట్లు మెజారిటీతో చిత్తు అయిపోయినారు. నువ్వు నీ సొంత నియోజకవర్గం నువ్వు ఏదైతే చెప్తున్నావు, చంద్రగిరి నా అడ్డ, చంద్రగిరి నా గడ్డ, నేను గుడ్లు పంచాను, కూరగాయలు పంచాను, వంకాయలు పంచాను, టమాటాలు పంచాను, పాలు పంచాను, తిరుమల లడ్లు పంచాను, నాకన్నా మించినోడు లేదు, నాకన్నా పెద్ద తోపు లేదని చెప్పేసి పోటీ చేసిన చంద్రగిరిలో చరిత్రహీనుడిగా మిగిలిపోయినావు నువ్వు. 46,000 భారీ మెజారిటీతో ప్రజలు నిన్ను చేర్చుకరించారు. నీ కష్టార్జితంతో ఇవన్నీ నువ్వు పంచి ఉన్నట్టయితే ప్రజలు నిన్ను నెత్తి మీద పెట్టుకుని ఉండాల. కానీ నిన్ను ఉక్కుపాదంతో దొక్కారు. నువ్వేదో పెద్ద పోటుగాడని చెప్పి ఒంగోలు పోయిన వాడు పోటీ చింపేస్తామని ఆడనే గెలిచావా చెప్పు? నిన్ను చూసి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం ఏంద్రా స్వామి? అర్థమే కదా. ఆయన పెట్టి క్యాండిడేట్ చేత నువ్వు నీ కొడుకు ఇద్దరు చిత్తు ఎత్తిపోయింటే నీ దొంపల దగ్గర మాట్లాడేదానికి కూడా ఏదైనా అర్థం ఉండాలా? చంద్రబాబు నాయుడు నిన్ను చూసి భయం ఆయన బయోడేటా లేదురా స్వామి. మీ నాయకుడు దాంకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తురుమని దాంకుంటున్నాడు. ఈ రోజు ఆల్రెడీ పోయి ఉంటాడు, బేగంపేట దిగి ఉంటాడేమో జైలు ఇది కోర్టు పోవడానికి. మీరు మాట్లాడతారు. సార్ రాసి పెట్టుకోండి, ఈ 54 కోట్ల రూపాయలు ఏదైతే ఆస్తులు, విలువైన ఆస్తులు, డబ్బులు జప్తు చేశారో ఇవి జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి బినామీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన ఆస్తులన్నీ బదలాయిస్తున్నాడు, డబ్బులన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు అని విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళాడు. వీళ్ళిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల్లో ఘర్షణ జరుగుతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ గా ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి డబ్బుల పంపకాల్లో గొడవలు జరుగుతా ఉంది. పెద్దిరెడ్డి ఫ్యామిలీకి, భాస్కర్ రెడ్డి ఫ్యామిలీకి, విజయసాయి రెడ్డికి, వైవి సుబ్బారెడ్డి మధ్య గొడవలు జరుగుతుంది. రేపో మాపో అది కూడా బ్లాస్ట్ అయ్యి ఎవరో ఒకరు అప్రూవర్ గా మారబోతున్నారు. ఈ ఆస్తులకు విజయసాయి రెడ్డి వెళ్ళిపోవడానికి కారణం ఏనా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి? అయితే విజయసాయి రెడ్డి ప్లేస్ ని ఈయన ఆక్రమించాడు కదా. ఇప్పుడు ఆస్తులన్నీ అన్ని లిక్కర్ స్కామ్ సంబంధించిన డబ్బులన్నీ ఏంద్ర నిన్నగాక మొన్నటి వరకు నా వెనకాల టికెట్ తీసి అన్నా, నా కోసం అది తీసి అన్నా అని తిరుగుతున్నటువంటి భాస్కర్ రెడ్డి నా పొజిషన్ ఆక్రమించాడని బాధ విజయసాయి రెడ్డి ఉందే. అందుకని చెప్పి వెళ్ళిపోయాడు. ఏం రీజన్ చెప్పన్నాడు విజయసాయి రెడ్డిని వెళ్ళిపోవడానికి? దిస్ ఇస్ ది ఇంటర్నల్ రీజన్. బయట మీడియాకు వచ్చి ఏదో పిట్టకథలు తటకథలు చెప్తుంటారు. దట్ ఈస్ నాట్ దట్. లిక్కర్ స్కామ్ వైసీపీని ముంచబోతుంది. లిక్కర్ స్కామ్ లో వచ్చిన డబ్బులు పంపకాల కాడ గొడవ జరిగి విజయసాయి రెడ్డి వెళ్ళాడు. ఈ రోజు రేపు ఒక ముఖ్యమైన నాయకుడు లిక్కర్ స్కామ్ కి సంబంధించి అప్రూవర్ గా మారబోతున్నాడు. అతను గనక నోరు తెరిస్తే వైసీపీ బండారం మొత్తం బయట వస్తుంది. ఇప్పుడు 54 కోట్లు చూసారా, నథింగ్ బట్ బినామీ ఆఫ్ జగన్మోహన్. నాయకుడు ఎవరో చెప్పేసేయండి, మరి మీరే చెప్పండి ఆ నాయకుడు ఎవరో. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ప్రాసెస్ లో ఆ నాయకుడి పేరు చెప్తే ఇన్వెస్టిగేషన్ పక్కదారి పెట్టేటువంటి అవకాశం ఉంది. ఒక బిగ్ లీడర్, త్వరలో లిక్కర్ స్కామ్ లో ఉన్న బిగ్ లీడర్, చిత్తూరు జిల్లాకు చెందిన బిగ్ లీడరే అప్రూవర్ గా మారబోతున్నాడు. ఇంకొక చిన్న క్లూ ఇమ్మంటే కూడా ఇస్తా. అతను ఇంకా అరెస్ట్ కూడా కాలేదు లిక్కర్ స్కామ్ లో. మన సిబిసిఐడి వాళ్ళ ఇంటికి వచ్చినట్టు గజగజ వణికిపోయి ఇంట్లోకి పోయి అప్రూవర్ గా మారిపోయాడు. మొత్తం నేను చెప్పేస్తాను, నన్ను అరెస్ట్ చేయొద్దండి. ఆయన ఇప్పుడు మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పేస్తున్నాను సార్. నారాయణ స్వామి అప్రూవర్ గా మారబోతున్నాడు. ఎందుకంటే ఈ ఎక్సైజ్ మినిస్టర్ తెలియకుండా ఇంత ఎక్సైజ్ స్కామ్ జరిగిందా? ఆయనకి ఏమి తెలియదు కదండి. పాప ఆయనకి తెలియదు కదా. పాప ఆయనకి ఏమి తెలియదు కదా. చెప్పేది ఇప్పుడు ఆయన తాళాలు ఏమైనా ఇచ్చారా మీరు? అదే సార్ వినండి. ఒక దళితుడు ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రిని హోల్డ్ చేశాడు. అటువంటి వ్యక్తికే ఏమీ తెలియకుండా నెలకి 50 లక్షలు ఇచ్చారంట సార్. మేమేమైనా చేసుకుంటాం, నువ్వు సంతకాలు మాత్రం పెడతాడు, నెలకి 50 లక్షలు తీసుకొని గుట్టుగా ఉన్నప్పుడు ఈ సిబిసిఐడి చూసి ఆయన 2 చేతులు దండం పెట్టాయా, నేను అప్రూవర్ గా మారిపోతున్నాను,
ఈ స్కామ్ చేసిందంతా భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, అదే విధంగా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు చేసినారు. నన్ను అప్రూవర్ గా చేశారంటే ఆ ప్రాసెస్ ఉంది. రేపు మాకు నారాయణ స్వామి అప్రూవర్ గా మారబోతున్నాడు. రామారావు గారు చెప్తారంట, రామారావు గారు ఏదో చెప్తారంట, చెప్పండి. ఇక్కడ ఒకటండి, నారాయణ స్వామి గారికి ఉన్నటువంటి మంచి పేరు మీకు కూడా తెలుసు. ఇక్కడ నారాయణ స్వామి గారిని మరలా ఆయనకి అవినీతి మరకలు అంటించి ఆయన అప్రూవ్ గా మారుతున్నారని, ఆయన లాయాలిటీని అన్నిటిని దెబ్బ కొట్టాలనేటువంటి ఆకాంక్ష, సెన్సేషనల్ గా ఏదో కామెంట్ చేయాలని చెప్తే ప్రసాద్ గారు ఎన్ని కూడా ఊహాజనితటువంటి ఎంత మంచి పేరు ఉందో మొన్న అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టినప్పుడు తెలిసింది ఆయన మంచి పేరు ఏదో. అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టినప్పుడు ఆయన గొప్పతనం, ఆయన మంచితనం, మంచి నాయకులు కూడా చిన్న మామూలు మంచోడు కాదు ఆయన. రాజకీయాలు చేయాలంటే భయపడతారు, దెబ్బకి రాజకీయాల్లోకి రావాలంటే భయపడేటట్లు మీరు ప్రవర్తిస్తున్నారు తప్ప మరొకటి కాదు. నారాయణ స్వామి గొప్ప నాయకుడు, అపర అంబేద్కర్ ఎవరు లేరు అంటే నాకు నవ్వు వస్తా ఉంది. అంబేద్కర్ విగ్రహం దాక్కున్నాడు. ఓకే 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 యా థ్యాంక్ యూ సప్తగిరి ప్రసాద్ గారు, బత్తిన మధుబాబు గారు, బొట్ల రామారావు గారు, అలాగే విజయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నందుకు. సో ఓవరాల్గా చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తుల జప్తు అంశం ఏదైతే ఉందో ఇది నిజంగా కూటమి ప్రభుత్వం వేసినటువంటి ఒక ముందడుగు. ఎందుకంటే ఇలాంటి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి కేసుల్లో కేవలం అరెస్టులు చేయడం అంతవరకు ఆగిపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికి ఒక మంచి డెసిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఆ డెసిషన్లో భాగంగానే ప్రస్తుతానికి ఆస్తుల జప్తు అనేది ఇంకొంతమంది అక్రమార్కుల్లో కూడా ఒక వణుకు పుట్టించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంకో పక్క సప్తగిరి ప్రసాద్ టీడీపీ అధికార ప్రతినిధి వాళ్ళు ఏమంటున్నారంటే డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి గతంలో నారాయణ స్వామి అప్రూవర్గా మారబోతున్నాడు. సో ఆయన మొత్తం కూడా వ్యవహారాలు చెప్పబోతున్నాడు. ఈ కేసుకు సంబంధించినటువంటి మరింత స్పైసీనెస్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నాయి. దీని మీద కేసు మరింత ముందుకు పోయేటువంటి ఛాన్సెస్ ఉందని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. ఇది వాళ్ళ హాట్ టాపిక్ స్టేట్ టు ప్రైమ్ 9. ఈరోజు లిక్కర్ స్కామ్లో ఒక పెద్ద ముందడుగు పడింది. ఏంటి అంటే అవినీతి చేయడం, అక్రమాలు చేయడం, ప్రజాధనాన్ని దోచుకుంటూ ఉన్నటువంటి రాజకీయ నాయకులను ఇప్పుడు ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పొచ్చు కూటమి తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకంటే అక్రమాలు చేసి అవినీతి చేసేసి కోట్ల రూపాయలు దాచుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మహా అయితే ఏమవుతుంది, కేసులో పట్టుబడితే లేకపోతే అవినీతి అక్రమాలు జరిగినట్టు నిరూపితమైతే కేసులు చాలా రోజులు కొనసాగుతాయి. సో కాబట్టి కేవలం మనల్ని అరెస్ట్ చేస్తారు. సో అరెస్ట్ చేసి